హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కృష్ణుని యొక్క జన్మాష్టమి కదా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకో స్పెషల్ అయితే ఉందండి. కృష్ణునికి ఎంతో ఇష్టమైంది ఉట్టి పండుగ అండి. అసలు ఈ ఉట్టి పండుగ ఎందుకు చేసుకుంటారో నాకు కూడా తెలిసింది, అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా ఇష్టం అంట శ్రీకృష్ణునికి అయితే ఉట్టి కొట్టడం అంటే. యువకులు కూడా చాలా ఇష్టంతో ఈ పండుగనైతే సెలబ్రేషన్ చేసుకుంటారండి. కానీ ఉట్టి అనేది కంపల్సరీ ఎక్కడైతే కృష్ణునికి ఈ ఉట్టి పండుగ చేస్తారో అక్కడ కృష్ణుడు వస్తాడంట అండి. ఇదైతే నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను. ఎందుకు ఉట్టి పండుగ చేసుకుంటారో నాకు తెలీదు, కానీ ఒక పెద్ద ఆవిడ చెప్పిందండి ఉట్టి పండుగ ఎందుకు చేసుకుంటారో. కృష్ణునికి ఎంతో ప్రీతికరమైన పాలు, పెరుగు, వెన్న ఈ నైవేద్యాలన్నీ పెడుతుంటారు కదా, స్వామికి ఇష్టమైనవి కూడా పెడుతుంటారు. కానీ అప్పుడు గొల్లబామలంట ఈ పాలు, పెరుగు, వెన్న పైన ఉట్టిలో పెడుతుండేవాళ్ళంట అండి. చిలిపి కృష్ణుడు కదా, ఎన్నో అల్లర్లు, చిలిపి చేష్టలు, మొండితనము, అది కూడా ఎవరికి తెలియకుండా తినడమే శ్రీకృష్ణుని యొక్క లీలలండి. అది కూడా మా స్నేహితులతోని షేర్ చేసుకుంటూ తినేవాడంట స్వామి. ఈ ఇలా తినడం కూడా ఆయనకు చాలా ఇష్టం అంట. అందుకే ఈ రహస్యము ఉట్టి పండుగ కూడా ఒక రహస్యం ఉందండి. అదేంటంటే ఈ ఉట్టి పండుగ స్పెషల్ ఏంటంటే ఆ పాలు, పెరుగు, వెన్న చిలిపి కృష్ణుడు కదండి. రంగులు చల్లుకుంటూ ఈ ఉత్సవాలు అయితే చేసుకుంటారండి. పువ్వులు రంగులు చల్లుకుంటూ ఉత్సవాలు అయితే చేసుకుంటారు ఈ ఉట్టి పండుగ. ఈ ఉట్టి పండుగ అంటే స్వామికి ఎంతో ఇష్టం అంట. అసలు ఉట్టి పండుగ ఎందుకు చేసుకుంటారు అని నేను అడిగానండి. ఉట్టి పండుగ ఎందుకు చేసుకుంటారంటే పూర్వీకులు అంట కృష్ణుడు ఉండే కాలంలో పాలు, వెన్న ఇవన్నీ మీగడ పైన ఉట్టి పైన పెట్టేవారంట. తినకుండా ఎవరు దొంగతనం చేసి తినొద్దు అని పెట్టేవాళ్ళంట. కానీ స్వామి వచ్చి దొంగతనంగా స్నేహితులని ఒంగోబెట్టి వాళ్ళ పైకి ఎక్కి ఉట్టిపై నుంచి కంపల్సరీ తిని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకునేవాడంట. ఇలా తిని ఎంతో సంతోషించేవాడంట స్వామి. ఇది చాలా ఇష్టం అంట. అందుకే ఆ చిలిపి కృష్ణుని లీలలన్నీ మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఈ తరం పిల్లలకు కూడా మనము గుర్తు చేసుకున్నట్టు, స్వామి లీలలు చెప్పినట్టు కూడా ఉంటుందని ఉట్టి పండుగ చేస్తారమ్మా అందరూ కూడా. ఇలా కృష్ణునికి యువకులతోని ఉట్లు కొట్టిస్తుంటారు కంపల్సరీ వాడవాడలో అందరూ. ఆ ఉట్లలో ఒక కుండ తీసుకొని పాలు, పెరుగు, వెన్న, మీగడ, అలాగే లడ్డూలు, మిఠాయిలంట, చిల్లర పైసలు ఇలా పెట్టి ఉట్లు పెట్టేవాళ్ళంట అండి. ఉట్ల పండుగ సెలబ్రేషన్లో కూడా ఎవరన్నా పాల్గొంటే వాళ్ళకి గిఫ్టులు కూడా, అంటే బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళంట. ఇది ఏండ్ల నుంచి ఆనవాయితుందమ్మా. ఇలా ప్రతి ఊర్లో కూడా చేసుకుంటారమ్మా ఈ ఉట్ల పండుగని. కృష్ణునికి ఎంతో ఇష్టమైన ఉట్ల పండుగనంటే అండి ఇది మన ఎక్కడైనా వీధుల్లోనైనా వాడల్లోనైనా అట్లా కొడుతుంటే కూడా చూడడం చాలా అదృష్టం అంట. స్వామికి ఇష్టమైన ఉట్ల పండుగని కూడా కళ్ళారా చూడడం కూడా ఒక అదృష్టమేనమ్మా. అది మీకు వీలైతే చూడండి అని చెప్పారండి. అందరూ కూడా వీలుంటే చూడండి అండి. సాయంకాలము కృష్ణాష్టమి రోజు అందరూ సంతోషంగా కృష్ణాష్టమి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఈ ఉట్ల పండుగ గురించి నాకు తెలిసింది చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.